కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు దమ్ముంటే పట్టుకోరా షికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోరా మమ్మల్ని కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సుబ్బు, రంజాన్ మాసం కదరా, రోజా ఉన్నావా? అల్హమ్దులిల్లా ఉన్నారా. నీ చెప్పులు ఏమైనా? చెప్పులు లేకుండా ఎక్కడ వెళ్తున్నావు? నా చెప్పులు ఎవరో తీసుకెళ్లారు, అందుకని ఉత్తకాళ్ళతో మసీద్కి వెళ్తున్నా. మసీద్ ఇంకా చాలా దూరం కదరా, చెప్పులు లేకుండా ఎలా వెళ్తావు? నా చెప్పులు తీసుకెళ్ళు, మా ఇల్లు ఇక్కడే కదా, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. అరే వద్దులేరా. పర్లేదు లేరా, తీసుకో. అరే వద్దు. ఏం సుబ్బు, మా చెప్పులు వేసుకోకూడదా మీరు? థ్యాంక్స్ రా. పర్లేదు లేరా, నువ్వు వెళ్ళు, నీకు మసీదుకి లేట్ అవుతుంది, మళ్ళీ కలుగుతాం. పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరి. అన్నా, రెస్టారెంట్కి పోదామా? అవునా, సరే సుబ్బుకి పిలుస్తానుండు. సుబ్బు అన్న ఎందుకు లేన్నా, డబ్బులుండో సుబ్బు అన్న దగ్గర. సరేలే. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? అన్న ఎక్కడున్నాడని అడిగితే బయట ఉన్నామని చెప్పన్నా. చెప్పు సుబ్బు. ఎక్కడున్నావు? బయట ఉన్నా, చెప్పురా. తినడానికి రెస్టారెంట్కి వెళ్దాము, నువ్వు జగదీష్ వచ్చేయండి, ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చారు. హలో 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 హలో. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవరుగా. ఏంటి తమ్ముడు, నువ్వు చేసే పని ఏంటి? బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు వస్తాయని డబ్బులన్నీ పోగొట్టుకున్నా అన్న, నమ్మి మోసపోయానన్నా. కష్టపడి కాకుండా ఇలా తప్పుడు దారిలో సంపాదించాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి మనుషుల్ని మోసం చేస్తున్నారు ఈ చెత్త నా కొడుకు. కోటి విద్యలు కూటి కోసం, ఆ కోటి విద్యలు కూడా కష్టపడి సంపాదించాలి, ఇలా తప్పుడు దారిలో కాదు. చావడం పరిష్కారం కాదు, తెలిసింది కదా, ఇకపై ఇలా చేయకు. తమ్ముడు ఒక పూతరేకి ఇవ్వు. సరే అన్న. అన్నానా? సార్ అనాలి అని తెలియదా నీకు? మీ ఓనర్ ఇదేనా నీకు నేర్పింది? సరే సార్, సరే సార్, ఇస్తున్నా సార్. ఏంట్రా అలా మాట్లాడినావు? వీళ్ళకి కస్టమర్లతో ఎలా మాట్లాడాలో తెలియదురా. నీకు అన్న అని అన్నాడు, పేరుతో పిలవలేదు కదా. వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళకి అలా మాట్లాడితే ఎలారా? మనుషులకి విలువ ఇవ్వకుండా పర్లేరా, కానీ వాళ్ళు చేసే పని కన్నా విలువ ఇవ్వాలి. తమ్ముడు సారీ తమ్ముడు. పర్లేదన్నా, మాకు ఇలాంటివన్నీ అలవాటే. అన్న, కాలేజ్ ఫీజు కట్టాలంట. సరే అయితే కట్టేద్దాంలే. అన్న, పోయినసారి లాగా ఈసారి లేటుకి కడితే హాల్ టికెట్ ఇవ్వరంట. సరే ఈసారికి టయానికి కట్టేద్దాం. చెప్పురా. అరే తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బులు ఏమైనా ఉన్నాయా? వీడికి డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రావు, లేవని చెప్దాం. లేవురా. అరే ఈసారి ఎలా అయినా చూడరా, నీకెంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇచ్చేస్తాను. రే, నిజంగానే డబ్బులు లేవురా నా దగ్గర. రే మామ, ఎక్కడ్రా? నైట్ సిటీకి వెళ్దాం రా, డబ్బులు నావే. నేను అవసరం ఉన్నప్పుడు అందరికీ డబ్బులు ఇస్తాను, కానీ నా అవసరానికి ఎవరు ఇవ్వరు. అన్నా, కాలేజ్ పోయి వస్తా. సర్లేరా, పోయిరాపో. ఎప్పటి నుంచి అడుగుతానే ఉన్నా కదన్నా, ఐఫోన్ కొనిచ్చు కదన్నా. తల మీద ఉన్న ఎంట్రుకలకి ఆయిల్ ఎడతా అంటే కింద ఉన్న ఎంట్రుకలకి పామాయిల్ కావాలనంట నేను అంటాడు. అన్నా అవునన్నా, నీకో విషయం చెప్పాలన్నా. ఏంట్రా? మా క్లాస్లో ఒక అమ్మాయి నీ నెంబర్ అడిగిందన్నా. ఇచ్చావా నెంబర్? అంటే నువ్వు ఐఫోన్ కొనిస్తే ఇద్దాం అనుకున్నా అన్నా. అరే రే రే, సరే ₹1,00,000 ఫోన్పే చేశాను చూడు. అన్నా థ్యాంక్స్ అన్నా, వచ్చిందన్నా. రే రే రే, ఐఫోన్ కావాలని డబ్బులు ఇచ్చా కదరా, మళ్ళా అమ్మాయి నెంబర్ ఎక్కడరా? అన్నా, మా క్లాస్లో అమ్మాయిలే లేరన్నా.
ఏమైందిరా? రే, నా ఫ్రెండ్ రవి కూడా బైక్ తీసేసుకున్నాడు రా లాస్ట్ కి. మా పేరెంట్స్ ని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాను రా, వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. నాకు వాడిని చూస్తుంటే చాలా జెలస్ గా ఉందిరా. నీకు తెలుసు కదరా నాకు బైక్ అంటే ఎంత ఇష్టమో. నాకు తెలుసురా, నువ్వు ఇష్టపడేదాన్ని నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి కాదు. ఎవరిని చూసి జలస్గా ఫీల్ అవ్వకు. నీకు రావాల్సిన రోజు తప్పకుండా వస్తుంది. ఇది చూడవా, ఈ పుస్తకం నా కాలేజీ రోజుల్లో నన్ను నిలబెట్టింది. ఇది లెక్కల పుస్తకం, కానీ లెక్కల కంటే నాకు ఎక్కువ నేర్పింది. అదేమిటన్నా? ఇది నేను మొదటిసారి ఓడిపోయిన రోజు పట్టుకున్న పుస్తకం. ఆ రోజంతా నేను ఏడ్చాను, ఎందుకంటే నా ఫెయిల్యూర్ని నేను జీర్ణించుకోలేకపోయాను. కానీ మరుసటి రోజు ఈ పుస్తకాన్ని మళ్ళా తీసుకొని చదవడం మొదలుపెట్టాను. నా జీవితం మారిపోయింది. అంటే నువ్వు ఓడిపోయావన్నా? ఓడిపోకుండానే గెలిచినవాడు లేడు, కానీ ఓడిపోయిన తర్వాత కూడా లేచి నిలబడేవాడే నిజమైన విజేత. నువ్వు నీ జీవితాన్ని ఇలా రోడ్లో వీధుల్లో కాకుండా కాలేజ్కి వెళ్ళి సరిగ్గా చదువుకొని సరైన మార్గం ఎంచుకో. చదువు నిన్నెప్పటికీ మోసం చేయదు. నాకు లైఫ్లో ఏదో ఒకటి చేయాలని ఉందన్న, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియదు. బలహీనతను వదిలి చిన్నదైనా ఒకడుగు ముందుకి గెలుపు నీదవుతుంది. ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? కాలేజీకి వెళ్లకుండా వీధుల్లో తిరుగుతున్నావా? కాలేజ్ పోయేది ఎందుకన్నా? బోర్డు మీద లెక్కలు మనకి పనికి రావు. లైఫ్ అంతా లెక్కలు కాదన్నా, కిక్ ఉండాలా. ఏంటి కిక్క? ఇలా కాలేజీకి వెళ్లకుండా వీధుల్లో తిరిగావనుకో జీవితం ఏమవుతుందో తెలుసా? లైఫ్ ఒక్కసారి వస్తుందన్న. చదివి కూడా చాలా మందికి పూట గడవట్లేదు. చదివినా అదే, చదువుకోకున్నా అదే. రేయ్, మీ పేరెంట్స్ నిన్ను ఎన్నో ఆశలతో కాలేజీ పంపుతూ ఉంటారు. నీకు కాలేజ్ ఫీజు కట్టడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారా. నువ్వు ఇలా చేస్తే ఎలా రా? వాళ్ళ ఆశయాల్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. వాళ్ళ ఆశయాలు తీర్చడం నా వల్ల కాదన్నా. ఒరే తిక్కలోడు, ప్రయత్నించక ముందే ఓడిపోతావా? గెలిచే నమ్మకంతో ముందుకెళ్లేవాడే నిజమైన మనిషి. ఇప్పటికన్నా మార్రా. రే, నాకు 4 సబ్జెక్టులు పోయినారా? నేను పాస్ రా. నేను పాస్ రా. పాసా? ఏం కాదులేరా మామ, మళ్ళీ రాసుకోవచ్చు. రే పోన్రా, నాతో మాట్లాడకండి. అదే ఏరా ఎక్కడికి? క్లాస్కి వెళ్తున్నారా? క్లాస్కి ఏం వెళ్తావు కానీ సినిమాకి పోదాం పోరా. సరేరా, పదాం రండి. రే, ఎప్పుడు చదువుతూనే ఉంటావరా? ఏ లేరా, తిరుగుదాము. లేవాలి, ఎప్పుడు చదువుతానంటావు బా, పెట్టుకోదాం బా. ఒక్క జాబ్ తెచ్చుకోరా, లైఫ్ సెట్ అయిపోతుంది. కొట్టేయాలి. ఆ జనాలు ఆ కాల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలాగ ఒక్కొక్కడిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ అయిపోతుంది. నాకేం అర్థం కావట్లేదురా. బయటకు తెలియట్లేదు కానీ లోపల తుల్చేస్తుంది. ఏంటో రే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించినా సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది. నెలాఖరికి చేతిలో రూపాయలు లేకుండా పోతుంది. నెలకి 10,000 సంపాదించినా మనకిష్టమైన పనే చేయాలిరా. ఉద్యోగం మానేద్దామంటే ఇంట్లో వాళ్ళ కోసం తప్పట్లేదురా. నా పరిస్థితి కూడా అలాగే ఉందిరా. నెలాఖరికి వచ్చేసరికి ఈఎంఐలో లోన్స్ అని కట్టకి సరిపోతుంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ సాఫ్ట్వేర్ కష్టాలు మనకు తప్పవు. ఇక వెళ్దాం పదా. ఆ మేనేజరు, ఆ కంప్యూటరు, ఆ ప్రాజెక్ట్ వర్కే మన జీవితాలు.